హాయ్ ఫ్రెండ్స్, రాత్రంతా ఉరుములు మెరుపులు ఓయమ్మ ఈ వానకు తట్టుకోలేక రేపు ఉదయాన్నే ఏం చేయాలరా నాయన అని చెప్పి ఉదయాన్నే లేచి 4:30, 5 ఆ ప్రాంతాన్ని లేచి ఉదయాన్నే అటుబడి అడవికి వెళ్తే అయిగోండి మనకు కనపడుతున్నాయి. కడుగుతున్నాం కదా నాటు పుట్టుగొడుగులు, అవి రేర్గా చిక్కుతాయి. రాత్రి వానలు పిడుగులు అవన్నీ రావడం వల్లే మనకి చిక్కినాయి అని అనుకోవచ్చు, కానీ ఎవరికి చిక్కలేదంట, మనకు తెలియదు. మనకైతే చిక్కినాయి నాటు పుట్టుగొడుగులు. అవి కడిగేస్తున్నాం కదా, అట్లా కడిగేసి ఈ వేటకని చెప్పి తిరిగి 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 కాళ్ళు నొప్పులు వచ్చినాయి. ఉదయం 10:30కు వచ్చినాము. 10:30కు వచ్చి స్టార్ట్ చేస్తే కూర చేసుకోవాలంటే ఇంక మధ్యాహ్నం అవుతుంది కదా, మధ్యాహ్నం తినడానికన్నా చేసుకోవాలి కదా కష్టపడినందుకు. కష్టపడేసి అద్దం వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళంతా నీట్గా కడిగేస్తున్నారు. అట్లా ఎంత నీట్గా కడిగితే పుట్టుగొడుగులు, ఎందుకంటే మనం పీకేది మెట్లో నుంచే కదా, స్వచ్ఛందంగా పుడతాయి కాబట్టి మనం పీకినప్పుడు వాటికి చాలా మట్టి ఉంటుంది. ఆ మట్టి అంతా పోవాలంటే ఖచ్చితంగా బాగా నీట్గా కడుక్కోవాలి. చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. అలాగే తెల్లగా వచ్చిందాక ఉండించుకొని ఇంకొకసారి కూర చేసుకొని ఎలాగుంటుందో ఒకసారి టేస్ట్ చేస్తే ఆనందమే ఆనందం. అద్దండి ఎర్రగడ్డలు కట్ చేసేది ఎవరు అనుకుంటున్నారు, మనమే ఎర్రగడ్డలు కట్ చేసేది. ఎవరు కట్ చేస్తారండి, ఎవరు కట్ చేయరు. కాలు నొప్పులైనా వాటిని మనం అట్లాగే తరగాలని చెప్పి 2 ఎర్రగడ్డలు, ఒక 2-3 టమోటాలు తీసుకొని అట్లా పప్పులు పెట్టేసాం. పప్పులు మనమే పెట్టింది. నూనె కొంచెం బాగా మరిగాక కొంచెం కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా పప్పులు వేసేసుకున్న తర్వాత వాటిని అలాగే తిప్పుకుంటూ ఉంటే కొంచెం బాగా హీట్ అవుతుంది కదా. బాగా హీట్ అయ్యి తిప్పిన తర్వాత మసాలా అంతా కలిసిన తర్వాత అదిగోండి ఫస్ట్ మనం వేసిన ఎర్రగడ్డలు వేసేసుకొని అట్లా బాగా ఎర్రగడ్డలు బాగా ఎరుపు రంగులోకి రావాలి. ఎరుపు రంగులోకి వచ్చిందాక మనం అట్లా నూనె కాగుంటుంది కదా ఆల్రెడీ, మనం వరకు అలాగ చేసి సరిపోద్ది. అద్దండి వెల్లుల్లి పేస్ట్ అంటే వెల్లుల్లి పేస్ట్లో వచ్చి మనము ఒక టమోటా, అల్లము, తెల్లగడ్డలు, అట్లాగే ఒక టమోటా, ఒక ఎర్రగడ్డ వేసుకుంటే బాగా గ్రేవీగా ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లో అయితే అల్లం వేసినప్పుడు మాత్రం దాంట్లో ఖచ్చితంగా కన్ఫామ్గా ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా వేయండి. టమోటా వేసిన తర్వాత అయిపోయింది మనం కట్ చేసిన 2 టమోటాలు అన్నీ వేసుకొని అట్లా బాగా మగ్గిన దాకా, అట్లా గుజ్జుగా అయిందాక కావాలంటే మీరు గెంటితో తిప్పేటప్పుడు వాటిని ఇట్లా అంటామనండి. ఏందిరైనా ఆయన ఈ పుట్టుగొడుగులు కోవాలనుకుంటే ఇట్లాగైంది మన బతుకు. కొంచెం పసుపు వేసాము, కొంచెం కారం వేసాము. అలాగే వాటితో పాటు ఆ కారం పసుపు వేసిన వాటితో పాటు వేసి బాగా కలబెట్టుకొని కొంచెం తగినంత ఉప్పు, మనకు ఎంత అవసరమైతే అంత ఉప్పు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అదిగోండి సాల్ట్ వేస్తున్నాం కదా, అదే ఎంగిల్లో వేసేసుకోండి. అయిగో మనం కడిగిన పుట్టుగొడుగులు చూడండి ఎంత తెల్లగా వచ్చినాయి. అంత తెల్లగా వస్తేనే బాగుంటుంది. ఖచ్చితంగా మట్టి ఉంటే మాత్రం 1కి 10 సార్లు అయినా కడుక్కోండి. వీటిని మోడుదులు అంటారు. మోడుదులు చూడండి ఎలాగున్నాయో, నోరు ఊరిపోతుంది కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. అట్లా తింటేనే అబ్బా అన్నీ వేసి కలబెడితే తింటే ఉంటుంది స్వామి రంగా. కానీ వాటన్నిటిని అలా కలబెట్టుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత చూడండి కొంచెం లైట్గా ఉడికించుకున్న తర్వాత ఉప్పు పట్టిన తర్వాత మనం తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువసేపు వీటిని ఖచ్చితంగా ఉడకబెట్టాలి. ఉడకబెడితేనే మనకి అది అంటే గుజ్జుగా వచ్చి జామ్గా వస్తుంది. ఆ టేస్ట్ అనేది ఎక్కువ కాగితేనే వస్తుంది, లేకపోతే రాదు. చూడండి అలాగ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పైన